ఈ మధ్య కాలంలో తెలంగాణకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు తిరుమల వెళ్ళడం, శ్రీవారిని దర్శించుకోవడం, బయటకు రావడం, అక్కడి వ్యవస్థ మీద, అధికారుల మీద విమర్శలు చేయడం, తెలంగాణ ప్రజాప్రతినిధులకు వాళ్ళ సిఫార్సు లేఖలకు విలువ ఇవ్వట్లే, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించట్లేదు. అలాగైతే హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు బిజినెస్ చేయలేరు. మేము అక్కడ వాళ్ళు బిజినెస్ చేసుకుంటుంటే ఏమన్నా మేము ఏమైనా చేస్తున్నామా? మా ప్రజాప్రతినిధుల లేఖలు ఎందుకు స్వీకరించారు? మమ్మల్ని చాలామంది అడుగుతారు కదా, అక్కడ దర్శనం కల్పించాలి, సిఫార్సు లేఖలు ఇవ్వమని అని చెప్పి వరుస పెట్టి వన్ బై వన్ తెలంగాణ నాయకులందరూ కూడా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమావేశంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి నుండి ఈ ప్రస్తావన వచ్చింది. వాళ్ళిద్దరి ముఖ్యమంత్రుల సమావేశంలో వీళ్ళు ఏమేం సాధించారో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ నాకైతే తెలియదు కానీ, బట్ తాజాగా లేటెస్ట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరిక తీరుస్తూ టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించిన సిఫార్సు లేఖను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఏ విధంగా అయితే స్వీకరిస్తారో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు కనుక స్వీకరిస్తారట. అయితే కండిషన్ ఏంటి అంటే వారంలో 2 రోజులు పరిగణలోకి తీసుకుంటాము అని. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు వారంలో 2 రోజులు పరిగణలోకి తీసుకుంటాము అని నిర్ణయం తీసుకుంది టీటీడీ. సో మరి దీని మీద తెలంగాణ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో తెలియదు. బట్ ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే తెలంగాణ ఈవెన్ నిన్న కూడా మినిస్టర్ అంటున్నారు కొండా సురేఖ గారు, మాకు ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు టీటీడీలో సకల సౌలభ్యాలు కలుగుతూ ఉండే, మాకు అవే కావాలి ఇప్పుడు కూడా. రాష్ట్రం విడిపోతే దేవుడు విడిపోతారా? ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు. మరి అట్లా అనుకుంటే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు టీటీడీలో స్వీకరించేటట్లయితే మరి తమిళనాడు వాళ్ళ లేఖలు ఎందుకు స్వీకరించరు? ఒకప్పుడు ఆ రాష్ట్రం కూడా కలిసే ఉంది కదా, ఒకప్పుడు తమిళనాడులో భాగంగానే ఉన్నాం కదా, మరి వాళ్ళ లేఖలు ఎందుకు స్వీకరించరు? ఇంకా ఆ పక్కన కర్ణాటక లేఖలు, ఇంకా ఆ పక్కన ఒరిస్సా లేఖలు కానీ స్వీకరించాలి. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ పెద్ద డిఫరెంట్, 3 వేరు పక్క రాష్ట్రాలే కదా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళ లేఖలు స్వీకరిస్తే రేపు తమిళనాడు నుంచి ఇదే ప్రెషర్ వస్తుంది. అప్పుడు తమిళనాడు లేఖలుగానే స్వీకరిస్తారా? కర్ణాటక నుంచి అదే ప్రెషర్ వస్తుంది, వాళ్ళ లేఖలు స్వీకరిస్తారా? బేసిక్గా తెలంగాణ వాళ్ళు ఇది అడగడమే కరెక్ట్ కాదు. మా లేఖలు స్వీకరించండి, మాకు అవకాశం ఇవ్వాలి, మాకు సకల సదుపాయాలు ఇక్కడ ఇవ్వాలి అని. పక్క రాష్ట్రం విభజింపబడిపోయింది కాదు. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఫెసిలిటీస్ అన్ని కావాలంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రజాప్రతినిధులు మళ్ళీ కలిసి ఉమ్మడి ఉద్యమం చేయండి, రాష్ట్రాన్ని కలిపేయండి, మాకు ఫెసిలిటీస్ కావాలని. అట్లా చేయరు కదా. మరి ఇప్పుడు మాత్రం దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మాత్రం ఫెసిలిటీస్ లేవని చెప్పి అట్లా ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ ఫెసిలిటీస్ కావాలని ఎట్లా అడుగుతారు? మరొక తెలంగాణకు మాత్రం మినహాయింపు ఎందుకు? వాళ్ళ లేఖలు మాత్రం స్వీకరించాలని చెప్పి ఎందుకు? ఆ మినహాయింపు ఎందుకు? మరి పక్క రాష్ట్రంలో అడిగితే ఏమో మరి కొన్ని లాజిక్లు మనకు అర్థం కావు. మనం కరెక్ట్ వేలో ఆలోచించట్లేదా? లేదైతే అటు సైడ్ వాళ్ళు కరెక్ట్ వేలో ఆలోచించట్లేదు, అర్థం కాదు. మరి బట్ కరెక్ట్ కదా లాజికల్గా. తెలంగాణ పక్క రాష్ట్రమే కదా, వాళ్ళకి వాళ్ళే కదా ఎందుకు? తమిళనాడు వాళ్ళకి ఎందుకొద్దు? కర్ణాటక వాళ్ళకి ఎందుకొద్దు?